హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 7వ మ్యాచ్ లో లక్నో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించి విజయకేతనం ఎగరవేసింది లక్నో సూపర్ జైంట్స్. పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్చిపై చక్కగా బౌలింగ్ చేసింది. 300 పరుగులు కొట్టాలని ప్లాన్ చేసుకున్న హైదరాబాద్ ను 200 లోపే ఆపేశారు లక్నో బౌలర్లు. శార్దుల్ ఠాగూర్ 4 వికెట్లతో హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. అనంతరం నికోలస్ పూరన్ 26 బంతుల్లోని 6 సిక్సర్లు 6 ఫోర్లతో 70 పరుగుల వీర విహారంతో లక్నోను ఈజీగా గెలిపించాడు. టాస్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ కేవలం 6 పరుగులే చేసి శార్దుల్ ఠాగూర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికే ఇషాన్ కిషన్ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఓవైపు వికెట్లు పడుతున్న ట్రావిస్ హెడ్ మాత్రం 28 బంతుల్లో 3 సిక్స్లు 5 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. బౌండరీలతో హోరెత్తించాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ట్రావిస్ హెడ్ ను ప్రిన్స్ యాదవ్ బౌల్డ్ చేశాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి 32 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 26 పరుగులతో కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇక అలాగే చివర్లో అనికేత్ 13 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. ఇక కమిన్స్ 4 బంతుల్లోనే 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు ఎడెన్ మార్క్రమ్. కానీ మిచెల్ మార్ష్ తో నికోలస్ పూరన్ ఆకాశ్ మెహదూగా చెలరేగిపోయాడు. ఫోర్ల సిక్సర్ల వర్షం కురిపించాడు. ఏ బంతి వేస్తున్నా కూడా అది బౌండరీకే తరలించే విధంగా పూరన్ విధ్వంసం సృష్టించాడు. మార్చ్ 30 బంతులు 52 పరుగులతో రాణించగా నికోలస్ పూరన్ అయితే కేవలం 26 బంతుల్లో 6 సిక్స్లు 6 ఫోర్లతో 70 పరుగుల వీర విహారం చేశాడు. తను అవుట్ అయ్యే లోపే లక్నో జట్టుకు విజయం ఖరారు చేసి వెళ్లాడు. పంతు 15 బదోని 6 పరుగులకి అవుట్ అయిన మిల్లర్ 13 అలాగే సమద్ 22 పరుగుల నాటౌట్ తో జట్టును విజయ తీరాలకు చేర్చారు.